వ్యవసాయం అంటే వాతావరణంపైనే కాదు, ఆర్థిక పరిస్థితులపై కూడా ఆధారపడాల్సి ఉంటుందని రుజువు చేసిన ఘటన అది. వర్షాలు కురుస్తుండటంతో చాలా మంది రైతులు పశువులతో పొలం పనులు ప్రారంభించారు. కానీ ఒక రైతు మాత్రం పశువులు కొనే ఆర్థిక స్థోమత లేని కారణంగా తన మనవళ్లను కాడెద్దులుగా మార్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జిల్లా అధికారులు స్పందించారు. ఆ రైతు ఏ ప్రాంతానికి చెందినవారు, అతని కష్టం ఏంటి, అధికారులు ఎలాంటి సాయం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లా గోనెగండ్ర గ్రామంలో కౌలుంట్లయ్య అనే రైతు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక స్థోమత లేని ఈ రైతు ఎప్పట్లాగే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి పంట చేతికి వస్తే కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కోసారి అప్పు చేసి వ్యవసాయం చేసినప్పటికీ మెరుగైన ఫలితాలు రాక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తనకున్న 2 ఎకరాల పొలంలో పత్తి పంట వేశాడు. కాడెద్దులతో పొలం దున్నేందుకు తన దగ్గర ఎద్దులు లేవు. బయట వేరే వాళ్ళను సంప్రదిస్తే 2,000 రూపాయలు బాడుగా అడిగారు. అంత డబ్బు ఇవ్వలేక తన సొంత మనవల్లనే కాడెద్దులుగా మార్చి పొలం దున్నించాడు. ఆర్థిక పరిస్థితి లేని కారణంగా తన మనవళ్లను కాడెద్దుగా మార్చి వ్యవసాయం చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ రైతు కష్టానికి కర్నూలుకు చెందిన సుశీల నేత్రాలయం అధినేత డాక్టర్ సుధాకర్ స్పందించారు. సేద్యానికి స్తోమత లేక తన మనవల్లనే కాడెద్దులుగా మార్చిన రైతుకు అండగా నిలిచారు. తన సొంత డబ్బుల నుంచి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వ్యవసాయం కాకుండా పాడి పరిశ్రమ వైపు అడుగులు వేయాలని సూచించారు. లేని వారిని ఉన్నవారు ఆదుకోవాలన్న సంకల్పంతో ఏపీలో చేపట్టిన P4 కార్యక్రమంలో సత్ఫలితం ఇచ్చింది. ఈ కాన్సెప్ట్ లో భాగంగా డాక్టర్ సుధాకర్ స్పందించి ఆ రైతుకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ రైతు వివరాలు జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకుని చెక్కును అందించారు. డాక్టర్ అందజేసిన చెక్కును రైతు కౌలుంట్లయ్యకు ఇచ్చారు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. నా పేరు కౌలుంట్లయ్య. నాకు 1 ఎకరా 70 సెంట్లు పొలం ఉంది. దాంట్లో పత్తి సాగు చేసుకున్నా. ఆర్థిక ఇబ్బందుల వల్ల కలుపు మొక్కలు గట్టి తీయలేక గెరాలు బాడీలు కట్టలేక నా పిల్లలతో నేను నా మనవళ్ళతో వ్యవసాయం చేయించిన, ఇదంతా లాగించిన. వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ నుంచి కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్పారు. ఆయన స్థితిగతులు ఏమో కనుకొని విచారించండి, ఆయన పరిస్థితిని గమనించండి అని విచారించి నన్ను కలెక్టర్ దగ్గర తీసుకుపోయినారు. తీసుకుపోతే ఆయన కూడా అన్నీ అడిగినాడు, విచారించినవన్నీ. నేను అన్నీ చెప్పిన నా పరిస్థితి. ఆయన అందుకు స్పందించి సుశీల నేత్రాలయ డాక్టర్ గారి నుండి నాకు 2 లక్షల రూపాయలు బర్రెలు తెచ్చుకొని జీవనం సాగించు, నువ్వు ఈ పొలాల్లో నువ్వు చేయలేవు, నీ వయసు అయిపోయింది అని నాకు సహాయం చేశారు సార్. ఏదైనా ప్రభుత్వాలు ముందుకొచ్చి పేద రైతులకు సహాయం సహకారాలు అందించాలని అనుకుంటున్నాను. అలా చేస్తే అందరికీ బాగుంటుంది. For more videos like this, subscribe Big TV channel.